హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, భారతీయ తత్వశాస్త్రము, దేవాలయ నిర్మితి లేదా నిర్మాణం అనే లేదా వ్యవస్థ అనే ఒకానొక సిలబస్ తోటి కూడిన మహాభారతము, భాగవతము, రామాయణము, పురాణాలు, శంకరాచార్యులు మొదలుకొని అనేక మంది గురువులు వీరందరితోటి కూడిన సిలబస్ కి స్వాగతం. దీనికి ముందు ఈ క్లాస్ కి ముందు నేను ఒక ఇంట్రడక్షన్ క్లాస్ ని చెప్పడం జరిగింది. ఆ ఇంట్రడక్షన్ క్లాస్ ని ఇప్పటికి ఇంకా వినని వారుంటే వినండి. ఆ ఇంట్రడక్షన్ క్లాస్ లో నేను టోటల్ సిలబస్ ని ఇంగ్లీష్ లో, తెలుగులో ఉన్న దాన్ని అనలైజ్ చేస్తూ, దాంతో పాటు మొత్తం సిలబస్ ని వేదాలు, ఉపనిషత్తులు, ఉపవేదాలు, వేదాంగాలు, ఇట్లా పురాణాలు, ఇతిహాసాలు, ఇలా మొత్తం సిలబస్ నేను ఏ ఆర్డర్ లో చదివితే త్వరగా మనకి ఇందులో కంటెంట్ మీద కమాండ్ వస్తుంది, ఎంత ఆర్డర్ లో చదివితే అంటే ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదివితే త్వరగా మనకి వీటి మీద మెమొరీ అంటే జ్ఞాపక శక్తి ఉంటుంది, ఎగ్జామినేషన్ లో ఇంటర్ లింక్స్ పెట్టి క్వశ్చన్స్ అడిగినా కూడా ఎలా ఆన్సర్స్ ని మనం పట్టుకోవచ్చు అనే దాన్ని ఆధారం చేసుకుని మనం ముందుకెళ్ళడం జరిగింది. అందులో భాగంగా ఇవాల్టి క్లాస్ నుంచి ఇంట్రడక్షన్ క్లాస్ దీనికి ముందు అయింది కాబట్టి ఇవాల్టి నుంచి మనం ఏం చేస్తామంటే ఈ సిలబస్ లో ముందు 7వ అధ్యాయం మీరు ఒకసారి ఇక్కడ చూస్తే 7th చాప్టర్ 7వ అధ్యాయంలో మీకు వేదాలు, ఉపనిషత్తులు, ఉపవేదాలు, వేదాంగాలు, యజ్ఞాలు, యాగాలు, ధర్మాలు, మానవ జీవిత దశలు ఇలాంటి కొన్ని టాపిక్స్ ఉన్నాయి. వేదాలతోటే భారతీయ సనాతన ధర్మం ప్రారంభమైంది కాబట్టి ఆ 7వ చాప్టర్ లో మనకి వైదిక సంస్కృతిని, యజ్ఞాలు, యాగాలు, వేదాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, ధర్మాలు, మానవ జీవిత దశలు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి వాటిని తెలుసుకుందాం.